ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ జీతం ఇస్తానన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఖమ్మం జిల్లా సిపిఎం కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. ప్రజారంజక పాలన సాగిస్తున్నట్లు విజయోత్సవాలు జరుపుకుంటోందని ఆయన అన్నారు. అయితే ఆశా వర్కర్లు హైదరాబాద్ లో ఆందోళన చేస్తే పోలీసులు ఖమ్మంలో ఆశా వర్కర్లను అరెస్టు చేయడమేంటని నిలదీశారు. పొలాలకు నీళ్లు లేక ఎండుతున్నాయని కల్లూరు మండలం రైతులు డిఈ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తే ఖమ్మంలో రైతులను అరెస్టు చేశారని తప్పుపట్టారు. ఆయన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధ పాలన చేస్తోందని నాగేశ్వరరావు విమర్శించారు. ఆశా వర్కర్లకు న్యాయం చేయాలనే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. తమ సమస్యలు చెప్పుకోవడం కోసం హైదరాబాద్ పోతున్నారు. ధర్నా నిర్వహించి ధర్నా అనంతరం వాళ్ళ ప్రతినిధి వర్గం పోయి అసెంబ్లీకి వెళ్ళి సంబంధిత మంత్రిని అధికారులను కలిసి రిప్రజెంట్ చేస్తారు పరిష్కారం చేయాలని. ఎందుకని ఇది కొత్త కూడా కాదు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు దాదాపు అనేక ట్రేడ్ యూనియన్లు కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ అనేక సంస్థలు కానీ అన్నీ కూడా తమ డిమాండ్లు చెప్పుకోవడానికి ప్రభుత్వం దృష్టి పట్టరావడానికి తీసుకురావడం ద్వారా బడ్జెట్ సమావేశాల కేటాయింపుల కోసం వాళ్ళ పరిష్కారం కోసం పొందుకుంటారని చెప్పి నమ్ముకుంటూ పోతుంటుంది. కొత్తదేం కాదు ఇది. కానీ ప్రభుత్వం హైదరాబాద్ రావద్దని చెప్పే విధంగా వ్యవహరిస్తూ ఉంది. గత ప్రభుత్వం ఇలాగే చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఇవాళ అరెస్టులో పూనుకుంటా ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. నిన్న హైదరాబాద్లో కొంతమంది పోయి చేశారు ఆశా కార్యకర్తలు. వాళ్ళని అరెస్టులు చేయటం, బలవంతంగా లాగేయటం, లాఠీచార్జ్ చేయటం, దమనకాండకు పూనుకున్నారు. ఇక ఈరోజు అసలు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా చాలామంది ఆశా వర్కర్లు పట్టుదలతో హైదరాబాద్ చేరుకున్నారు, ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాని ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించాలని చెప్పి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం హైదరాబాద్ పోతున్నారు. ధర్నా నిర్వహించి ధర్నా అనంతరం